బుకింగ్ అనేది ఆగస్టు 6, కానీ టికెట్స్ అనేది బుకింగ్ అనేది ఇప్పుడే ఇమ్మీడియట్లీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అందరికీ ఇది రిజిస్ట్రేషన్ అయిందనుకుంటున్నాను. 1.5 పీవీసీమెటాతో టికెట్ బుక్ అవుద్ది. అది కూడా మీ దగ్గర ఎన్ని ప్రయత్నం చేసినా ₹1000 వెళ్ళట్లేదు, అంటే ఇవ్వట్లేదు. నా బరాబర్ అర్థమవుతుందా? ఇక నాకు కుదరట్లేదు అనుకున్న సమయంలో ఇలా చేసుకోండి. అంతేగాని డబ్బులు ఉండి కూడా పీవీసీల దగ్గర 10 ఉన్నాయి పీవీసీమెటాలు, ఒకటిన్నర పీవీసీమెటా పోతే ఏమవుతుంది, లేదా 3 ఉన్నాయి నా దగ్గర ఒకటిన్నర ఏమవుతుంది, లేదా 2 ఉన్నాయి ఒకటిన్నర పోతుంది నా దగ్గర ఏమైతే అని ఇలా మాత్రం చేయకండి. ఓకేనా? సో దాని యొక్క పీవీసీమెటా వాల్యూ అనమాట అది. ఓకే డియర్ పార్ట్నర్స్, సో నోట్ దిస్ పాయింట్. సో ఇమీడియట్లీగా మన టికెట్ అనేది బుక్ చేసుకోండి, ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఇప్పటిదాకా విన్నందుకు. ఎందుకంటే చూశారు కదా, ఇప్పటిదాకా ఏం తెలుసుకున్నాం. ఆ సార్ అంతా లాస్ అయ్యారు. సో నేను ఈ విధంగా కూడా మరి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి కూడా సీడీ వాల్యూలోకి మన డీపీలు పంపించకపోతే ఏ విధంగా లాస్ అవుతాం అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకున్నాము. సో విన్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్స్ అందరికి. సో టికెట్ కూడా తొందరగా బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేట్ చేయొద్దు, ఎవరు కానీ లేట్ చేయొద్దు. సో అది మార్కెటింగ్ అని ప్రతిసారి నేను అనౌన్స్ చేస్తున్నాను. అందుకే మన టికెట్ కూడా బుకింగ్ అయిపోయింది. ఇక్కడ టికెట్ అంటే ఏ టికెట్ అనుకుంటున్నారు? సో నాకు సీట్ బుకింగ్ కాదు, సీట్ బుకింగ్ ఆల్రెడీ కూడా అయిపోయింది. కానీ సో విషయం ఏంటి, ఇక్కడ ఫ్లైట్ బుకింగ్ అయిపోయింది. నేను ఆల్రెడీ సంపత్ సార్ చెప్పడం కూడా చేయొద్దనుకున్నాను, కానీ సార్ ద్వారా చేసేసారు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే టికెట్ అనేది మెయిన్ థింగ్స్. మీరు ఈ ఒక్క రోజు 2 రోజులలోనే టికెట్ బుక్ చేయండి. సో దాంతో మీరు పరోక్షంగా చాలా హెల్ప్ చేసేవారు అవుతారు. చిన్న షేరింగ్ సార్, రాజేష్ సార్, చిన్న షేరింగ్. వెల్కమ్ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఈ మీటింగ్ లో ఉన్న వారందరికి కూడా నాది చిన్న విన్నపం. ఎందుకంటే మనకి విద్య నేర్పిన గురువుకి ఏ విధంగా మనం రుణం తీర్చుకోగలం? శంకర్ సారు ఉదయం 6 గంటలకి మనందరిని మేల్కొల్పి, మంచి సాంగ్ తో మేల్కొల్పి, మంచి టైమింగ్ లో, అంటే ఉదయం 6 గంటల నుంచి 8, 8:30, 9 గంటల లోపు మనం మంచి అనుభూతిని పొందే టైంలో మనకి మంచి విద్యని అందించారు. అట్లాంటి గురువుకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? దయచేసి అర్థం చేసుకోండి. మనం మీటింగ్ వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ గురువు యొక్క రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ సమయాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. దయచేసి ఈ మీటింగ్ ద్వారా మీ అందరికీ నేను పిలుపునిస్తున్నా. అందరూ కూడా ఆస్వాదిస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నా. ఈ రాజేష్ గారు యొక్క ఆధీనంలో మనం పనిచేసి ఆ యొక్క మీటింగ్ ని ఆస్వాదిద్దాం. వెళ్ళినా వెళ్ళకపోయినా సరే షేర్ చేద్దాం, దీంట్లో సమస్య లేదు. అందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మళ్ళీ మరోసారి సంపత్ సార్, మీరు చెప్పింది అక్షరా సత్యం సార్. మీరు చెప్పింది అక్షరా సత్యం. ఎందుకంటే ఇది ఒక గురుదక్షిణగా భావిస్తూ అందరూ చేయాలి సార్. ఎందుకంటే వచ్చిన రాకుండా దూర ప్రాంతాల నుంచి ఒకవేళ పీవీసీమెటా కొడతారు సార్, కొట్టండి, ఓకే. మళ్ళీ వెళ్ళడానికి దారి రానుకొని చేయి ఖర్చులు ఉంటాయి కదా సార్, అవి భరించలేని వాళ్ళు మాత్రం అంటే రావాలని కోరుకుంటాము, కానీ వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తే చెప్పలేము. ఆ టైం వరకు వేచి చూద్దాం. కానీ అప్పటిదాకా వేచి చూడకుండా ఇప్పుడు మాత్రం టికెట్ మాత్రం బుక్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. అందరి తరపున నేను కోరుకుంటున్నాను. అందరికి టికెట్ తీసుకున్న వాళ్ళు ఓకే, హ్యాపీ. కొనే వాళ్ళు మాత్రం 1.5 పీవీసీమెటా అని సార్ గారికి అది అడ్రస్ పంపించండి సార్. ఆ సార్ గారు మనకు శంకర్ సార్ గారు మనకు దీనిలో షేర్ చేస్తారు అది అడ్రస్. దయచేసి, ఎందుకంటే ఇక మనం అందుకని టైం దగ్గర పడుతున్న ఉద్దేశంతో చెప్తున్నారు మాటలు ఇవన్నీ. ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మరి విన్నారు కదా, భోగ శ్రీనివాస సార్ జైచాలి కూడా మనకి దాని యొక్క వాల్యూ ఏంటనేది, మీటింగ్ వాల్యూ ఏంటనేది సార్ చెప్పడం జరిగింది. సో దిస్ ద బీ అండ్ రెడీ సార్, బీ రెడీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో మరి ఈ రోజు మరి ఇలా మరి మంచి సబ్జెక్ట్, ఇప్పటికి కూడా మనం మంచి సబ్జెక్ట్ విన్నాం ఈ రోజు కూడా. ఎందుకంటే ప్రతిసారి కొత్త విషయాలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి. సో మరి ఏ విధంగా మీ యొక్క ఫోకస్ ఇక్కడ పెట్టండి అంటే, ఖచ్చితంగా ఇందాక సీడ్ ఫండింగ్ అంటే ఏంటి, సీడ్ ఫండింగ్ చేసిన 21 తారీఖున సీడ్ ఫండింగ్ చేశాడు 50 BHలతో, సిర్ఫ్ 50 BHలతో చేశాడు. 6 పీవీసీమెటాలు వచ్చాయి సార్కి. దెన్ ఇప్పుడు తీరా చూస్తే 50 పీవీసీమెటాలు ఉన్నాయి, ఇలా రెడీ అయ్యాయి, చూశారు కదా. సో ఆ విధంగా మీరు కూడా తొందరగా
సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ మీద ఫోకస్ చేయండి. ఎక్కువ శాతం మీరు డబ్బులు సంపాదించడానికి వచ్చిన వాళ్ళైతే మాత్రం టోకెన్ ఫార్మింగ్ మీదనే ఫోకస్ అనేది పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఇప్పటిదాకా విన్న వాళ్ళకి. సో వీఆర్ గోయింగ్ టు ఎనీ క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు మరి అడగచ్చు, లేదంటే మధ్య షేరింగ్ కూడా తీసుకుందాం, ప్రాబ్లం లేదు. కానీ షేరింగ్ చేసుకునే ముందు మీకు క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏదన్నా ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు రైట్ చేయొచ్చు. అంటే ఈ క్వశ్చన్స్ తీసుకోక చాలా రోజులు అవుతుంది. ఏదన్నా అంటే మీకు తెలియని విషయం సార్ చెప్పండి, దీని గురించి మాకు తెలియట్లేదు అంటే మాత్రము దాని గురించి నేను ఇక్కడ నాకు తెలియకుండా మరి తెలిసిన సార్ ఇన్వైట్ చేసి మీకు నేను చెప్పగలుగుతాను. లేదంటే మాత్రం ఇక మరి షేరింగ్కి వెళ్దాం. ఎందుకంటే ఒకరు మాట్లాడుతుంటే ఒకరు మాట్లాడకూడదు అని చెప్పేసి ఇక్కడ నేనే చేయడం జరిగింది. అలాంటప్పుడు మీలో ఉన్న క్వశ్చన్స్ అలాగే ఉండిపోద్ది. కనుక మాట్లాడచ్చు, మీరు అడగచ్చు, హ్యాండ్ రైజ్ చేయండి. ఏదైనా ఉంటే ఇక్కడ ఫ్రీగా మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో నో ప్రాబ్లం. సో ప్రతి ఒక్కరు బిజీగానే, అందరికి మంచి తెలిసిన వారే ఉన్నారు కనుక వెరీ గుడ్. సో ఇక మరి నేను స్కూల్కి వెళ్తాను. నేను మరి ఒక 2-3 లీడర్లను నేను ఇన్వైట్ చేస్తాను, పిలవడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్రీగా ఉంటే మనము వినగలుగుతాము. ఇక్కడ సునీల్ కుమార్ సార్ అమితిస్ట్, సునీల్ కుమార్ సార్ అమితిస్ట్, మీరు ఫ్రీగా ఉన్నారా సార్? సో మరి మీరు ఎప్పటి నుంచి జూమ్ లో వస్తున్నారో, ఇక్కడ మన మీటింగ్ వస్తున్నారో తెలియదు. సో మీ అనుభవాలు మీరు ఫ్రీగా ఉంటే కనుక ఒక 1 or 2 minutes లో మాకు తెలియజేస్తాను. మీకు అన్మ్యూట్ ఇచ్చాను నేను, మీరు మాట్లాడొచ్చు సార్. ఇప్పుడు సునీల్ కుమార్ సార్ అమితిస్ట్, నో ప్రాబ్లం సార్. మీరు ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా తప్పు ఉంటే మేము ఉన్నాము, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో జంకు బెరుకు అనేది అవసరం లేదు. మరి బిజీగా ఉన్న 2 విషయాలు చెప్పాను నేను. అట్లీస్ట్ మీరు ఇక్కడ మైక్ టచ్ చేసి నమస్తే సార్, లేదంటే నా పేరు ఇది అని కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. సో 575 సారీ, పేరు మీరు అలా రాసుకున్నారు. వెల్కమ్, చెప్పండి సార్. సార్ నేనే మళ్ళీ కృష్ణకుమార్నే మాట్లాడుతున్నాను. సారీ, ఒక చిన్న విషయం సార్. ఇదివరకు నేను నాతో పాటు ఒక 15 మంది దాకా మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ చేశాను నేను. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత ఈ టోకెన్ ఫార్మింగ్ అని కొత్త సిస్టమ్ అది తీసుకొచ్చి ఇట్లా డైవర్ట్ చేశారు కదా, అప్పుడు మళ్ళీ నేను 15 మందిలో ఒక 4-5 అయితే చెప్పగలిగాను, ఏదో కొత్త ప్రొసీజర్ వస్తుందని చెప్పి. అంటే ఆ తర్వాత కొంతమంది మళ్ళీ పెట్టుబడి అంటే ఎక్కడ పెడతాను బాబు అని చెప్పి చెప్పేటప్పటికి ఇక నేనే కొంచెం తీసుకు అంటే సర్లే, ఒకవేళ ఏమైనా కావాల్సి వస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకి యాక్టివ్ చేసి రేపు పొద్దున వాళ్ళ మళ్ళీ మనం ఇబ్బంది పడకుండా ఏదో ఒకటి ఏర్పాటు చూద్దామని అనుకుని నేనే ఇంకా సైలెంట్ చేసుకున్నాను. అది పరిస్థితి. ఇప్పుడు అటువంటి ఆ కేసులకి మళ్ళీ ఇవాళ రోజున కానీ ఏమన్నా దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసుకొని దాన్ని మళ్ళీ ఏమన్నా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఏమన్నా అవకాశం అనేది ఏమన్నా ఉందా అనేది నాకు కొంచెం క్లారిటీ కావాలి సార్. ఏమన్నా పాజిబిలిటీ ఉందా? పాజిబిలిటీ అంటే అంత క్లారిటీ ఇప్పుడు సిస్టమ్ మనకి ఇవ్వలేదు. కానీ మీరు ఏం చేయాలి అంటే ఇమీడియట్ గా వాళ్ళతో మీరు డబ్బులు ఇవ్వాలనుకోవడం మాత్రం కాదు, కానీ యాజ్ యువర్ విష్ మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం. కానీ నేను ఇవ్వమని చెప్పాను, కానీ వాళ్ళకి టోకెన్ ఫార్మింగ్ చేసుకుని చెప్పండి. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఇందాక చూపించాను, మీరు చూసారు కదా, దానివల్ల ఏం బెనిఫిట్ అని చెప్పాను. ఇన్వెస్ట్ కాదు, మళ్ళీ ఎవరికి డబ్బులు ఇవ్వడం. మనము విషయం ఏంటంటే సిస్టమ్ మనం ఎందుకు ఇందులోకి వెళ్తున్నాం అనేది క్లారిటీ ఇచ్చింది మనకి. ఊరికే నా ఇష్టం నేను చేస్తాను, మీరు రావాల్సిందని చెప్పలేదు సిస్టమ్. ఓకే సార్, అందుకని ఎందుకు మనం వే అనేది చేంజ్ డైవర్ట్ కాదు సార్, మనం డైవర్ట్ చేయలేదు సిస్టమ్. సో వై వీ హ్యావ్ టు డూ, మనం ఇందులోకి ఎందుకు వెళ్ళాలి అనేది, ఎందుకు వెళ్తున్నాం మనము, ఇందులో వెళ్తే మనకి ఏమొస్తుంది అనే విషయాన్ని అయితే మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే, మనకి ఎప్పుడు వచ్చింది సార్ కొత్త సిస్టమ్, మీకు ఏమైనా ఐడియా ఉందా? పీవీసీమెటాలోకి మనం ఎప్పుడు వచ్చాం, ఏ రోజు వచ్చాము, ఇందులోకి ఏమైనా ఐడియా ఉందా సార్? ఆగస్టు సెప్టెంబర్ లో వచ్చినట్టున్నాం లాస్ట్ టైం. మనకి సార్ మనము జూలై 28 తారీఖు 2022 వచ్చాం. ఆ రోజున మనకి సిస్టమ్ ఏమంటే కొన్ని కైండ్స్ అంటే పీవీసీ మెటల్ ఇవ్వడం జరిగింది. ఒకటి అంటే సార్ 100 రూపీస్ బిలో, 100 రూపీస్ బిలో. అయితే ఆ 100 రూపీస్ బిలో మనకి ఇచ్చింది కదా సార్. అప్పుడు మనం 10,000 పెట్టినాం అనుకుంటే ఎన్ని కైండ్స్ మనకి 100 కైండ్స్ వస్తాయి. అవునా సార్? అదే అయితే దాన్ని
దాన్ని ఏం చేశారంటే పబ్లిక్ 28 జూలై ఫిబ్రవరి వరకు ఏమైందంటే దాని వాల్యూ కొంతమంది 1300 అమ్ముకున్నారు ఒక్క 100 రూపాయలు పెట్టి. సో మేలు చేసిందా కీడు చేసిందా? మేలైందా కీడైందా? మన 100 రూపాయలు కొనుక్కున్న వాల్యూను మనం 1100 రూపాయలకి అమ్ముకున్నాం. మేలు చేసిందా కీడు చేసిందా? మంచి జరిగిందా చెడు జరిగిందా? మనకి సార్ మంచి చాలా మంచి జరిగింది, చాలా మంచి. ఎన్ని రోజులు అంటే మీరు చెప్పాను, జూలై 28 తారీఖు నాడు వచ్చింది, ఆగస్ట్ చేసుకోండి దాన్ని. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటే 7 నెలల వ్యవధిలో మీ పుట్టిన వాల్యూ 10 పెరగడం మంచి కదా. సో ఎవరిది మరి మిస్టేక్? డైవర్ట్ చేయడం మంచిది కదా. మీ భాషలో డైవర్ట్ చేయడం మంచిగా చెడువా? సరే, నేను 10,000 ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆ రోజు 1,00,000 రూపాయలు పెట్టుకుంటున్నారు కొంతమంది, ఆ రోజు 5 లక్షల రూపాయలు పెట్టుకుంటున్నారు. సో వాళ్ళకి 5 లక్షలే ఎంత కూర్చుంది? 50 లక్షలే కూర్చుంది. 10 పెరిగింది కదా సార్. 10 అంటే 5 10 50 కదా సార్. 5 లక్షలు పెట్టిన వ్యక్తికి 50 లక్షలే కూర్చుంది.